సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కడప జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేడు రేపు వర్రా రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను వర్రానైతే పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తిగా గత వైసీపీ పాలనలో అఖిలపక్ష కూటమి నేతలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వాళ్ళని దూషించే విధంగా, కించపరిచే విధంగా పోస్టులు పెట్టారంటూ గత కొద్ది రోజుల క్రితం వైసీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్న వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అరెస్టు చేసిన అనంతరం కడప సెంట్రల్ జైలుకి అయితే తరలించినట్లయితే తెలుస్తుంది. ఆ సెంట్రల్ జైలు నుంచి గత 2 రోజుల నుంచి పోలీస్ కస్టడీకి కావాలంటే కడప కోర్టులో అయితే కడప సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దాఖలు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ దాఖల్లో భాగంగానే నిన్నటి రోజున ఈ రోజు రేపు 2 రోజులు పోలీసులకు కస్టడీకి ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ కస్టడీలో భాగంగానే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డి ఉన్నారో ఆ వర్రా రవీంద్రారెడ్డి న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లయితే అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుటైతే వర్రా రవీంద్రారెడ్డి హాజరైనట్లయితే తెలుస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ అయితే కొనసాగుతుంది. అఖిల, అయితే మధు, అసలు ఫోటోలు మార్ఫింగ్ వెనుక ఎవరున్నదనే కోణంలో కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విచారణలో ఇంకా ఎవరు పేర్లైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అఖిల, గతంలో కూడా వర్రా రవీంద్రారెడ్డిని విచారించిన క్రమంలో అయితే కొంతమంది జిల్లా వైసీపీ నేతల పేర్లు అయితే బయటకు వచ్చినట్లయితే ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం ఆధారంగానే గత కొద్ది రోజుల క్రితం కడప సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కొంతమందికి నోటీసులు ఇప్పటికే సర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ జారీ చేసిన వారిలో కొంతమంది ముఖ్య వైసీపీ నేతలు కూడా ఉన్నట్లయితే సమాచారము. అయితే ఈ ముఖ్య నేతలు ఆఫీసుల నుంచి రవీంద్రారెడ్డికి వచ్చాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారా? అయితే ఇందులో భాగంగానే ఒక ప్రముఖ నేత, ఎవరైతే కడప జిల్లాలో ఒక వైసీపీ నేత ప్రముఖ నేత ఉంటారో వాళ్ళ ఆఫీస్ నుంచి వర్రా రవీంద్రారెడ్డికి సమాచారం వచ్చినట్లు, ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అనే విధంగా వర్రా రవీంద్రారెడ్డి గతంలో విచారణ చేపట్టిన పోలీసులకైతే సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఎవరు ఈ ముఖ్య నేత అనే కోణంలో పోలీసులు అయితే ఇప్పటికే విచారణ వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే మరోవైపు ఈ రోజు విచారణలో ఎవరి పేర్లు చెప్తారా అనేది ఉత్కంఠత జిల్లాలో నెలకొంది. అఖిల, రైట్ మధు, థ్యాంక్ యూ.